తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో జంతువుల కొవ్వు కలవలేదనేది సిబిఐ దర్యాప్తు. జంతువుల యొక్క కొవ్వుతోనే లడ్డూ తయారు కాబడిందనేది చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి మాట. వారి మాటనే ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు ధృవీకరిస్తూ తాటికాయ అక్షరాలతో ఈరోజు రాసినారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రజలందరికీ అనిపిస్తూ ఉంటుంది, సిబిఐ దర్యాప్తు అబద్ధం, సిబిఎన్ గాలి మాట నిజం. సిబిఐ దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తు నివేదిక అబద్ధమంట. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గాలి మాట జంతువుల కొవ్వు గెలిచిందనేది నిజమంట. అందుకే సిబిఐ దర్యాప్తు అబద్ధం, సిబిఎన్ మాట గాలి మాట నిజం. దేవుని దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునే కుటుంబము సనాతన ధర్మ పరిరక్షకులు. ఇదెంత విడ్డూరం మాకు అర్థం కావడంలే. పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారు దేవుని దీపారాధన వెలుగుతో, ఆ అగ్నితో సిగరెట్ ముట్టించుకుంటాడు. వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు, హిందూ భావజాలాన్ని పరిరక్షించుకునేవాళ్ళు. నిన్న వీళ్ళు మాట్లాడే మాటలు 9 మంది కూర్చొని చెప్పేది కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే దయ్యాలు దైవభక్తి గురించి మాట్లాడుతున్నాయి. హిందువుల యొక్క, స్వామివారి యొక్క, భక్తుల యొక్క మనోభావాలను పరిరక్షించే పద్ధతుల్లో ఆశ్చర్యకరం. ఇది యావత్ రాష్ట్ర ప్రజలు గమనించండి. సుప్రీంకోర్టు యొక్క ఆదేశానికంటే బాబుగారి అభిప్రాయం గొప్పదంట. సిబిఐ దర్యాప్తు కంటే బాబుగారి గాలి మాట నిజమంట. దేవుని దీపారాధనతో సిగరెట్ ముట్టించుకుంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడు అంట. దయ్యాలు దైవభక్తి గురించి మాట్లాడుతున్నాయి. ప్రజలే అర్థం చేసుకోవాలి.